నాగార్జునసాగర్ పటాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 21 పోలింగ్ కేంద్రాల్లో 12,000 మంది గ్రాడ్యుయేట్ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హాలియా మున్సిపాలిటీలో జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నోముల భగత్ కుమార్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈరోజు ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా ఓటు హక్కు ఉన్న పట్టభద్రులందరూ కూడా తమ ఓటు వినియోగించుకోవాలని అందరినీ కోరుకుంటూ, అలాగే ప్రశ్నించే గొంతు కాకుండా పరిష్కరించే గొంతు కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మరోసారి మీ అందరినీ కోరుకుంటూ, ఈ తెలంగాణ తీసుకురావడం కోసం కావచ్చు, ఇక్కడ ఉన్న అన్ని పథకాలు జనాలకు అందే విధంగా చూసిన ప్రతి ఒక్క నాయకుడిని చూసైనా సరే ఇక్కడ పట్టభద్రులందరూ కూడా ఇక్కడ పథకాలన్నింటినీ చూసి తప్పకుండా తమ ఓటు టీఆర్ఎస్ పార్టీకే సంబంధించి పల్లరాజేశ్వరరెడ్డి గారికి ఓటు వేసి తమ అమూల్యమైన ఓటుకి విలువిచ్చే విధంగా ఒక పరిష్కరించే గొంతుకి మీరు తోడ్పాటుగా ఉంటారని మరొకసారి కోరుకుంటూ, మా నాగార్జునసాగర్ నియోజకవర్గం తరఫున ఈరోజు జరగబోయే పోలింగ్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పల్లరాజేశ్వరరెడ్డి గారికి అత్యధిక ఓటు